రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పవన్ గారు. మిట్ట నరసయ్య గౌడ్ గారు ఏమో మాకు చెప్పింది ఒక స్కూల్ ఉపాధ్యాయులాగా కేసీ వేణుగోపాల్ గారు వచ్చి ఎవరు మీరు స్టూడెంట్లు అందరూ కూడా ఏమైనా తప్పులు ఉంటే పొరపాట్లు ఉంటే ఇగో ఇవన్నీ సరి చేసుకోండి కలిసికట్టుగా ముందుకెళ్ళని చెప్పారని ఆయన అంటారు. రామ్మూర్తి గారు ఏమో అబ్బెబ్బే ఇదేం లేదు వాళ్ళు నిజంగానే వ్యతిరేకత ఉంది వాళ్ళు తిట్టుకుంటారు బయటికి చెప్పరు అంతే అని ఆయన అంటారు. ఇక ప్రేమ్ గాంధీ గారు అయితే ఇద్దరిని చూసి వాళ్ళిద్దరే ఇన్నాళ్ళు ఈ 10 ఏళ్ల పాటు మొత్తం ప్లస్ ఇప్పుడు కూడా తెలంగాణ సమాజాన్ని ఇలా చేస్తున్నారు, వ్యతిరేకత అంతా వాళ్ళ మీదే ఉంది, వచ్చేది మేమే అని ఆయన అంటారు. ఇంతకీ ఉండేది ఎవరు, వచ్చేది ఎవరు, వెళ్ళిపోయేది ఎవరు? మీరు నేనైనా ఉంటామా? మనం శాశ్వతం పార్టీలో శాశ్వతం ఏ పార్టీలో ఉంటారో తెలియదు. కానీ పవన్ గారు మీకు అట్లాగే నరసయ్య గౌడ్ గారికి, రామ్మూర్తి గారికి, ప్రేమ్ గాంధీ గారికి, మనకి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. నేను 2 విషయాలు మాట్లాడతాను. ఒకటేమో అంతర్గతంగా పార్టీలో ఏం జరుగుతుంది, తర్వాత బయట పరిపాలనలో ఏం జరుగుతుంది. పార్టీ వేరు, పరిపాలన వేరు, రెండు ఒక కన్నడ గీత ఉంటుంది, ఒకసారి కలగలుతుంటాయి రెండు కూడా. నేను 50 ఏళ్ళ జర్నలిస్ట్గా అన్ని చూసిన వాడిని కనుక నేను ఒక మాట చెప్తున్నాను, పార్టీలో ఇది సూక్తి ముక్తి వాడు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత కూడా పార్టీ సమీక్ష చేసుకోవడం ఉండదు కనుక ఉన్నది. ఇప్పటికే మనకు కాంగ్రెస్ పార్టీలో ఒక 2 వర్గాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఒరిజినల్ కాంగ్రెస్ ఒకటి, రెండోది ఏమో మన ఈ మధ్యన చేరిన వాళ్ళు అంటే వేరే పార్టీలు చేరిన వాళ్ళు రెండు, మూడోది ఇది హైబ్రిడ్ నాయకత్వం అనే మాట ఉండేమో. ఇది తప్పు కాదు మాట, హైబ్రిడ్ నాయకత్వం. హైబ్రిడ్ ఎప్పుడు కూడా కొంచెం పంటలు ఎక్కువ వస్తాయి కానీ చీడబిడ్డల పెరుగుబడి కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. ఏమంటున్నా అంటే మరి ఈ 3 అంటున్నా కనుక ఈ దీపాదాస్ మున్షి మీద అంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, కానీ ఒక్కదానిలో మనం మెచ్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది కనుక అందరినీ ముడుచుకుంటది, అన్ని పార్టీలు దాటిన తర్వాత అక్కడికే వస్తారు చాలా. దానిలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎంత ఎక్కువ అంటే బయట తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ కలిసి పనిచేస్తారు, అధికారం కోసం పనిచేస్తారు. అధికారం వచ్చిన తర్వాత కూడా లోపల ఎన్నున్నా కూడా బయటకు కనపడకుండా పనిచేస్తారు. అందులో దీపాదాస్ మున్షి మీద అనేక ఆరోపణలు పోయినట్టు ఒకటి తెలుస్తుంది మనకు. నీ కేసు వచ్చినాయి, వాళ్ళు స్పష్టంగా ప్రకటించాను కూడా, ఏది ఒకరికి మద్దతు చేస్తున్నారు, లేకుంటే హైబ్రిడ్ నాయకత్వానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి మద్దతు అవుతుంది, అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీగా నరసయ్య గౌడ్ గారు చెప్పకపోవచ్చు కానీ బయట అవన్నీ అనుకుంటున్నారు కనుక వాళ్ళే లీడ్ చేశారు కనుక అదొకటి జరుగుతున్నది. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా పర్మనెంట్ మన ఎవరైతే మన ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళ మీద ఆరోపణలు కూడా ఉంటాయి. ఎందుకంటే కలిసి పనిచేయాల్సి వస్తుంది, అక్కడే ఉండాల్సి వస్తుంది కనుక. 2 అధికార కేంద్రాలు ఉన్నాయి, ఒకటేమో మనకు గాంధీ భవన్, రెండోదేమో దీపాదాస్ మున్షి ఇంట్లో అని ఒక మాట అంటున్నా. మరి ఇంతవరకు నిజమని వాళ్ళు చెప్పాలి. దీపాదాస్ మున్షి అన్ని సమీక్షలు అక్కడికి చేసుకుంటుంది అనే మాట వచ్చింది కనుకనే ఇద్దరి మధ్యన ఇటు పర్మనెంట్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అట్లాగే కాంగ్రెస్ నాయకత్వం మధ్య మిగతా నాయకుల మధ్య సయోధ్య కుదిర్చడానికి మన వేణుగోపాల్ గారు వచ్చారు. వేణుగోపాల్ గారు చాలా సీనియర్, ఎవరికి సంబంధించిన చాలా సంయమనం గలవాడు, అధిష్టానంలో వీళ్ళందరికంటే మంచి పలుకుబడి ఉన్నవాడు కనుక ఆయన వచ్చి ఏమన్నాడు, తప్పనిసరి చెప్తారు. పార్టీ అన్నప్పుడు 1 ఇయర్ అయింది, మీరు ఏం చేస్తున్నారు, పార్టీ కార్యకలాపాలలో పాల్గొనే కథ ఏంటంటే. ఈ మధ్యన పిసిసి అధ్యక్షులు మారిన తర్వాత కూడా కొత్త వరాలు మొదలైంది. నాకు తెలిసిందంటే గాంధీ భవన్ లో మంత్రులను కూర్చుని పెడుతున్నారు అక్కడ, అది మంచిది అంటున్నారు. అంటే పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానం చేసేది మంత్రులే కనుక వాళ్ళు కూర్చొని పెడుతున్నారు. కానీ అసంతృప్తి ఎక్కడ ఉందంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఇంకా ఎప్పుడు 1 ఇయర్ అయిపోయింది, మంత్రివర్గాన్ని విస్తరించలేదు కదా. యాక్చువల్ గా ప్రజలకు ఎంతమంది మంత్రులు ఉన్నారు, అందులో ఏ శాఖ ఎవరు చేస్తున్నారు ఇప్పటికీ స్పష్టత ఉండకపోవచ్చు. వాళ్ళకి మంత్రులకు ప్రజలకు కావాల్సింది పటేల బొర్రవంకర అంటే అంబలి కాకుండా చూడరా అని, వాళ్ళ పని కావాలంటే తప్ప మంత్రి ఎవరు సమస్య లేదు. మంత్రివర్గాలు ఇంకొక 6 ఖాళీలు ఉన్నాయి, అవి నింపుకోవాలి. 6 ఖాళీలు చేయడానికి 16 మంది ఆశావాహులు ఉన్నారు. ఏం చేద్దామని పార్టీ ఉంటది. ఇప్పుడు ఒక వడ్డించేవాడు మనవాడైనా కూడా అక్కడికి వచ్చే కల్లా అనేక సామాజిక వర్గాలని పనిచేస్తే కనుక అది ఉంటుంది. రెండోది ఏంటంటే మన ఏమంటారు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు అనే అసంతృప్తి కూడా కార్యకర్తలు ఉంది. 1 ఇయర్ అయిపోయింది, పుణ్యకాలం కాస్త ఇక 3 ఏళ్ళు మిగిలింది, చివరికి 6 నెలల ముందు ఎన్నికలు అయితే కనుక ఈ 3 ఏళ్ల లోపల మనకు పదవులు ఇస్తారా లేదా అనే సమస్య అనుకోండి. ఈ కార్పొరేట్ పదవులలో మన నామినేటెడ్ పదవులు ఎట్లా ఉంటుంది అంటే 2 ఏళ్ళకి పరిమితం అవుతాయి కనుక మళ్ళీ రెండోసారి ఇచ్చే అవకాశం ఉండాలనుకుంటే మరి 2 ఏళ్ళు పంచుకున్నా కూడా 4 ఏళ్ల లోపల అయిపోతుంది కదా గవర్నమెంట్ పదవి కాలం. అందుకని ఇవి పార్టీలో ఉంటాయి. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా మన రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించిన వాడు మాత్రం బహిరంగంగా సమర్థిస్తున్నారు. ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తీసుకోండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో 100 కోట్లు ఇచ్చిన కొనుక్కొని వచ్చిన వాళ్ళు అధిష్టానం మీద ఆరోపణ చేసిండే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రాజెక్ట్ అయినప్పుడు. ఇప్పుడు నిజంగా నిన్న మనం చూడండి ఎన్ని సభల్లో చూస్తే మన ముఖ్యమంత్రి అంటున్నారు, అది సహజమే. కానీ మంత్రుల్లో సయోధ్య లేదు అని ఒక మాట వస్తున్నది బయట. నాకు తెలిసిన టాక్ ఏంటంటే ఇప్పుడు గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయడం కష్టం.
కనుక కొంత అది ఒకటి వస్తున్నది. ఒకరిద్దరు మంత్రులకు మాత్రమే రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు, మిగతా మంత్రుల మాటలకు విలువ లేదు అనేది ఒకటి వస్తున్నది. కనుకనే వాళ్ళు అప్పుడప్పుడు సమాచార లోపం వల్ల ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఉదాహరణ చెప్తాను నేను. 28 డిసెంబర్ నుంచి మీకు రైతులకు ఇచ్చే 12,000 6,000 ఇస్తామని అన్నారు. ప్రకటనేమో 6,000. 28 డిసెంబర్ డేట్ పెట్టారు. కానీ మంత్రులు తలా 12,000 ఇచ్చేసినామని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది రాంగ్ మెసేజ్ పోతుంది కదా ప్రజలకు. ఎక్కడ ముందు పెట్టిండ్రు, 12 ఇస్తారా 6 ఇస్తారా అని. అట్లాగే పథకాల అమల్లో మాత్రం స్పష్టంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నది. దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రమాద గంటికలు మోగుతున్నప్పుడు మనకి ఏం తెలియదు అంటే మనం గమనించకపోతే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రం చూడదు కానీ లేదు కదా. అందుకని పథకాల అమల్లో నేను ఒక మాట చెప్తాను పవన్ గారు. ఇటీవల నేను టీవీ ఛానల్ పేరు చెప్పాను కానీ కాలర్స్ ఆహ్వానిస్తూ GST మీద చర్చ పెట్టాను. నేను కూడా అందులో ఉన్నా. 700-800 కాలర్స్ వేస్తే అందులో మొత్తం 100% మంది, ఒకరిద్దరు చెప్పలేకని 7-8 మందిలో 7 అదేమన్నానంటే, సార్ మీరు ఆ GST మీద మాకేందుకు సార్ చర్చ, మాకు కావాల్సింది ఇది రైతు బంధు ఎప్పుడు వస్తుంది, రైతు భరోసా ఎప్పుడైతుంది, మళ్ళీ మన రైతు కూలీలకు ఎప్పుడు డబ్బులు వస్తాయి, 2,000-4,000 పెన్షన్ చేస్తాను అదేమైంది సార్, వీళ్ళ కేసులు గీలు లేదా మాకు ఇంకోటి లేదా అని మాట్లాడారు. 7 మాట్లాడారు. అయితే ఇక్కడ మీరు అన్నటువంటి పాయింట్ కి ఒక చిన్న యాడ్ ఆన్ కూడా చెప్పాలి. ఇది ముఖ్యంగా నర్సయ్య గౌడ్ గారు అధిష్టానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది దీని మీద. ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు కాలర్స్ ఇలా చెప్పారు అని. మన మధ్యన ఇంటికి వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్తూ ఏమంటే ఎలా ఉంది ప్రభుత్వం, ఎలాగ మీకు ఏమైనా వస్తున్నాయంటే ఏముంది సార్ మా ఆటో వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది అన్న మాట అంటూనే, సార్ మా ఇంట్లో మా 2 అమ్మాయిలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, ఫ్రీ బస్ ఉంది, మా ఆడవాళ్ళు వేరే చోట పని చేస్తారు వాళ్ళకి ఫ్రీ బస్ ఉంది, మా ఇంట్లో మిగతా అంటే మొత్తం మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఉమ్మడి కుటుంబం ఒక 20 మంది 30 మంది కలిసే ఉంటారట. ఆడవాళ్ళందరికీ కూడా నెలకి ట్రాన్స్పోర్టేషన్కి మేము ఇబ్బంది పడాల్సి వచ్చేది, అప్పుడప్పుడు మా ఖర్చులు మానుకొని మేము ఆటోలో తీసుకెళ్లి దింపాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు మాకు అంటూ వాళ్ళకి చెప్పారు. దానివల్ల ఏమవుతుందంటే మాకు ఇంత ఆదా అవుతుంది, వాళ్ళకి కూడా భద్రత అనేది ఉంది ఆర్టీసీ బస్సులో అన్నటువంటి చెప్పారు. ఇక ఎడ్యుకేషన్ సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో కూడా అవి కూడా బాగున్నాయి, పిల్లలకి ముందు ముందు ఇంకా మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం. కాకపోతే మేము ఇంటికి మేము కష్టపడాలి కాబట్టి మాకైతే ఇబ్బంది అవుతోంది, ఈ పెట్రోల్ ఛార్జీలు అన్నీ పెరగడంతో, డీజిల్ పెరగడంతో, మరి దాని మీద ఏమైనా చేస్తే బాగుంటుంది అన్నటువంటిది ఆ ఆటో డ్రైవర్ పెద్ద ఆయన, దాదాపు ఒక 55-60 ఏళ్ళు ఉంటాయని చెప్పినటువంటి మాట. అదే పవన్ గారు నేను ఏమంటున్నానంటే, వెలుగునేడు ప్రభుత్వంలో లబ్ధి పొందే వాళ్ళు ఎప్పుడు అంటారు, కానీ నేను ఏమంటా అంటే 2 భాగాలు చేయాలి. హైదరాబాద్ వేరు, మిగతా వ్యవసాయ కుటుంబాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలు వేరు. గ్రామీణ ప్రాంతాల వారికి ముఖ్యంగా అలవి కాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందులో 6 గ్యారంటీలు, 13 హామీలు, సరే చాలా సౌకర్యాలు నేను కానీ దాదాపు ఎక్కువ హామీలు ఇచ్చింది. ప్రజలు కూడా ప్రజల స్వార్థం తప్పు కాదంటున్నారు. ఇప్పుడు ప్రజలు అపారమైన కోరికలు ఉంటాయి, వాళ్ళకు అపారమైన ఆకాంక్షలు ఉంటాయి. ప్రజల అపారమైన ఆకాంక్షలకు ప్రభుత్వంలో ఉండే పరిమిత వనరులకు మధ్య వారధి కట్టేది రాజకీయం కావాలి. కానీ ఏమైంది, ఎక్కువ హామీలు ఇచ్చారు, ఇవి కొన్ని అమలు అవుతలే కదా. ఇప్పుడు 2 ఉంటాయి. ఇప్పుడు మంచి ఉంటుంది, చెట్టు ఉంటది. వచ్చిన వాడేమో చాలా సంతోషపడతాడు. బస్సు ప్రయాణం ఒకటే కాదు కదా సమస్య కదా. ఇప్పుడు ఏమైందంటే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి పవన్ గారు, దీని మీద ఆలోచించాలి. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో మన జనవరి 25కే పోయిన సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయింది పంచాయతీ కాల పరిమితి. ఎంపీటీస్ జూన్ లో అయిపోయింది. మున్సిపాలిటీస్ ఈ నెలలో 25కి అయిపోతాయి. కనుక స్థానిక ప్రభుత్వాలను ఒకేసారి ఎన్నికలు జరిపే ఒక మంచి అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చింది. కానీ ఏమైందంటే ఇటు మున్సిపాలిటీలోనేమో కనీసం హైదరాబాద్ లో కొన్ని పనులు గత ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా పవన్ గారు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. గత ప్రభుత్వం చేసిన పనులు కొన్ని ఓ సంవత్సరం దాకా పనికి వస్తాయి. ఇప్పుడు గర్భవతి అయినాక 9 నెలలకు ఇప్పుడు పిల్లలు పుడతారు కదా, ఆ 9 నెలలకు పుట్టే పిల్లలు కూడా మన వాళ్ళే అంటే కష్టం అవుతుంది. కనుక ఇక్కడ ఏమైతుందంటే ఈ మొత్తం హైదరాబాద్ లో కొంత అభివృద్ధి పనులు జరిగిన వాటిని శంకుస్థాపన నుంచి కొన్ని చేసుకుంటూ పోతున్నారు, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోయి. ఇక ముందు ప్రారంభోత్సవాలు చేయాలంటే మరి ఈ సంవత్సరం నుంచి మళ్ళీ కొత్త పనులు మొదలు పెట్టాలి కదా. అది ప్రధాన హైదరాబాద్. గ్రామీణ ప్రాంతాలకు మాత్రం నేనన్నా అసంతృప్తి ఉన్నది. రైతు కూలీలో ఉంది, రైతుల్లో ఉన్నది, అట్లాగే పెన్షన్ పెంచలేదని ఉన్నది. మీరు ఒక 6 హామీలు ఏదైతే రైతులకు ఇచ్చిన దానిలో సన్నగొట్టు కొనడం అనేది అక్కడ టూత్ పాలిష్ అయింది. ఇప్పుడు వచ్చేది సమస్య. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదని కాదు కాంగ్రెస్ పార్టీకి. దీన్ని ఓవర్కమ్ చేయడానికే ఇప్పుడు రైతు భరోసా 12,000 ఇస్తారా, 12,000 అంటే 6-6-12 మనకు 5,000 పాతది కలుపుకొని 17,500 ఇస్తారా, మరి ఏమి ఇస్తారని పోస్టర్లు పడుతున్నాయి. కనుక దీన్ని అర్థం చేసుకుని ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కొంత పలుకుబడి సంపాదించుకొని రేపు పొద్దున పంచాయతీ ఎన్నికల్లో లాభం పొందాలంటే వీటి గురించి ఈ పథకాలను 2 బాగా అమలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 26 జనవరి పెట్టింది, ఇప్పటికే రైతు కూలీలు 28 పోయింది, మళ్ళీ కొత్త డేట్ వచ్చింది. ఈ కొత్త డేట్ పట్ల కూడా కొంత సందిగ్ధత ఉన్నది. రేషన్ కార్డులు కూడా 16 నుంచి మొదలు పెడతా అంటున్నారు. మరి 10 రోజుల్లో సాధ్యమవుతుందా కాదా
ఏమనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రజల్లో మాత్రం పథకాల అమలులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఆశలు పెట్టుకున్న ప్రజల్లో అంటే వాళ్ళు ఎక్కువ స్థాయిలో వచ్చిన ప్రజల్లో చాలా అసంతృప్తి మాత్రం కనపడుతుంది. దీన్ని గమనించడం కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మనందరికంటే వాళ్ళకి బాగుంటది, ఎక్కువ ఉంటది. అయితే పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు ఉండవు కనుక పంచాయతీ ఎన్నికల్లో ఏ దొడ్లో అయినా మాదే దూడ అంటారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకు ఒక పెద్ద మనకు అవరోధము అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఒకటి కేసుల పాలై ముప్పు తిప్పలు పడుతున్నారు పార్టీ నాయకులు, ముఖ్యంగా కవిత జైలు పోయి రావడం, కేటీఆర్ ఇట్లా. అయితే వాళ్ళకి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ రివర్స్ అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా మాకు ఓట్లు పడతాయి. 2014 కన్నా ముందు అంటే 2001లో పార్టీ కొత్తగా ఏర్పడ్డప్పుడు ఎక్కువ స్థానిక ప్రభుత్వాలలో వాళ్ళు బాగా గెలిచారు, జడ్పీటీసీలు కానీ మన టిఆర్ఎస్ పార్టీ అప్పుడు టిఆర్ఎస్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళొకసారి ఉన్నది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకత్వము చేసేదానికి బీఆర్ఎస్ లో ఒక పెద్ద లోపం ఏమిటంటే ఆ కుటుంబం మాత్రమే మనుషులు కనపడుతున్నారు. ఇప్పుడు ఆ కేసుల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి తప్ప ఈ నిజమైన ఎవరైతే టీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పనిచేసే క్రమంలో వాళ్ళు డిమోరల్ అయిన నేను అనుకుంటున్నాను. అంటే కేసుల్లో కేటీఆర్ జైలు పోతారా ఇదంతా తర్వాత సంగతి. కానీ డిమోరల్ కావడానికి కారణం ఏంటంటే వాళ్ళని రక్షించుకునే యంత్రాంగం ఇంకా గట్టిగా పనిచేస్తలేదని, కింది స్థాయిలో ఎంత అసంతృప్తి ఉన్నా దాన్ని సొమ్ము చేసుకోవడంలో చేయడం లేదనేది. బీఆర్ఎస్ ఎప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా ఈ రెండు పార్టీల మధ్య ఉంటది కనుక బీజేపీకి 8 సీట్లు, గాంధీ గారు అంటే 8 ఉన్నాయి కాదంటలేదు నేను. కానీ ఇప్పుడు ఏమైందంటే కేసుల్లో వెక్కబడిపోతున్నామేమో అని చెప్పి ఇటు ఏసీపీ అని వీళ్ళంటే మనకు ఈడీ అని వాళ్ళని మొత్తం గెలుస్తున్నారు. కానీ బీజేపీ బలం పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలు పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ముఖ్యంగా మండల కేంద్రాల నుంచి పైకి, గ్రామాల్లో ఉండకపోవచ్చు కానీ మండల కేంద్రం పట్టణాల్లో ఇప్పుడు బీజేపీ మొదటి నుంచి కూడా కొంచెం అర్బన్ పార్టీ అనే పేరు. రూరల్ పోయే క్రమంలో ఇంకా కేంద్రం నుంచి మనకు తెలంగాణకు వచ్చే పథకాలు అవుతున్నాయి, వాటిని సాధించుకోవడంలో ఇప్పుడు సరే మనకు చెల్లపల్లి టెర్మినల్ ఓపెన్ చేసిండ్రు, సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది, కానీ హైదరాబాద్ కి పరిమితం అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మన రైతు సమ్మాన్ యోజన ఏదో 10,000 చేస్తామన్నారు, అది చేయడం కానీ ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో వేడుకోవడానికి ఇంకా కొంత టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే 2 ప్రధాన పార్టీలు ఉంటే, ఒక ప్రాంతీయ పార్టీ ఒకటి జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంటే గ్రామాల్లో, ఇంకొక జాతీయ పార్టీగా రావడానికి 3వ పార్టీగా రావడానికి గతంలో కంటే ప్రయత్నం చేస్తుంది. పొత్తు లేకుండా 8 పార్లమెంట్ 8 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి కనుక ఎవరితో పొత్తు లేకుండా గతంలో మన టీడీపీతో ఉన్నప్పుడు కానీ ఇతరత్ర వచ్చినప్పుడు సందర్భాలు ఉన్నాయి. 2014 5 సీట్లు వచ్చినాయి బీజేపీకి. కానీ ఇప్పుడు 8 సీట్లు రావడం వల్ల పార్లమెంటు మెంబర్లు ఏం చేస్తున్నారు మన తెలంగాణకు వస్తున్నది, పార్లమెంటు మెంబర్లు ఏం చేస్తున్నారు, తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పిస్తారా అనే దాని మీద కొంత ఇక్కడ ప్రధాన విమర్శ కూడా వచ్చేది అక్కడే ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు మీరు పాలన సరిగా చేయట్లేదు అని. సేమ్ దెన్ ఎన్డీఏ కూటమి ప్రకారం పైన మీరు అధికారంలో ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ప్రేమ్ గాంధీ గారు. కానీ రాష్ట్రానికి మీ తరఫు నుంచి ఒక మంత్రితోటి మాట్లాడి ఇదిగో ఇది మేము తెచ్చాం, ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఇగో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ కావాలి, పదండి నేను వస్తాను, మనం ప్రధాని దగ్గరికి వెళ్దామని ఎంతమందిని ఇనిషియేటివ్ తోటి మీరు తీసుకుని వెళ్ళగలుగుతున్నారు? అదే అక్కడికి వస్తున్నా అంటే 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ నిన్నటి దాకా ఉన్న సమన్వయం ఏది మొదట్లో రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకున్నాను, ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని కలిసారు, మోడీ గారిని కలిసారు, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళని కూడా సలహా తీసుకుంటారని బాగానే ఉంది. కానీ మధ్యన ఈ ఏవైతే లుకలుకల వల్ల మధ్యన ఒక 7-8 నెలలు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది. కానీ ఏమైందంటే ఇప్పుడు ఉత్తర భాగం త్రిపులార్లో ఎన్నడో మంజూరైంది, కేసీఆర్ గారు అశ్రద్ధ చేశారు, ఇది మొదలు పెడతామంటున్నారు, మంచి శుభసూచకమే. కానీ దక్షిణ భాగాన్ని మేమే నిర్మించుకుంటామని పిల్లి మొగ్గలేసి ఇప్పుడు మళ్ళీ మీరే నిర్మించండి అంటున్నారు. కనుక జాతీయ స్థాయిలో కొన్ని వచ్చేటి మన తెలంగాణ గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా కనుక కొన్ని వస్తాయి, జాతీయ రహదారులు కానీ ఇవి చెప్పుకుంటే లాభం లేదు. తమదైన రీతిలో కేంద్ర ప్రభుత్వం ఇది మన తెలంగాణకు చేసింది, విభజన హామీలు ఇంకా అమలు అట్లాగే ఉన్నాయి, వాటి గురించి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఏమైందంటే ఎన్నికలప్పుడు బాగా ప్రధానంగా ముందరికి వస్తాయి. కానీ ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పుకోవాల్సింది ఏంటంటే, చేయాల్సింది ఏంటంటే, మేము రేవంత్ రెడ్డి గారు అడుగుడు కాదు, ప్రభుత్వానికి వేరైనా సరే కలిసి పనిచేస్తున్నాం అని మాట వస్తున్నా కూడా మరి ఇంకా రావాల్సిన పథకాలు ఇంకా రాలేదు అనే అసంతృప్తి కూడా ఉన్నది. దానికి బీజేపీ వాళ్ళు ఏమంటారు, జాతీయ స్థాయిలో జరిగే పథకాల గురించి చెప్తుంటారు, అది ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతటా జరిగినప్పుడు మనకు వస్తాయి. కానీ ఏముంటది అంటే మనిషికి నాకు కొసరేంది, ఇప్పుడు మన పిల్లలు ఏమనుకుంటారు, ఎవరైనా మనం అక్కడ వంకాయలు కొన్నా కొసలు అడుగుతాం కదా, మాకు తెలంగాణకు ప్రత్యేకించి మీరు ఇచ్చింది ఏమిటి అనే ఒకటి మాట వస్తుంది, అది కూడా ప్రభావం చూపెడుతుంది. కానీ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు ఇవన్నీ పోతాయి. మాకు పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఎంతసేపు గ్రామీణ ప్రాంత అభివృద్ధి సంక్షేమం వీటి మీద పోద్దని నేను అనుకుంటాను. సంక్షేమ పథకాల అమల్లో
ఇప్పటికీ కొంచెం అసంతృప్తి మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. రైట్. ప్రేమ్ గాంధీ గారు